నగరంలో 7వ తరగతి చదువుతున్న మైనర్ బాలుడి మృతదేహం చెరువులో లభ్యమైన ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే చిత్తూరు నగరంలోని ఎస్టేట్ వద్ద ఐటీఐ వెనుక భాగాన ఉన్న శ్మశానంలో గల చెరువులో నగరానికి చెందిన ఓ ప్రైవేటు పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న 13 సంవత్సరాల వయసు కలిగిన ప్రణీత్ అనే యువకుడి మృతదేహం లభ్యమైనట్లు వన్ టౌన్ పోలీసులు తెలిపారు. వారి కథనం మేరకు గుణశేఖర్ రెడ్డి కుమారుడు ప్రణీత్ కనబడలేదని సోమవారం అర్ధరాత్రి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారని, ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం ఐటీఐ వెనకాల శ్మశానం వద్ద ఉన్న చెరువులో మైనర్ బాలుడి మృతదేహం లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీకి తరలించినట్లు వెల్లడించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వన్ టౌన్ సిఐ తెలిపారు. చిత్తూరు నగరంలోని జిల్లా గ్రంథాలయంలో గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా మంగళవారం చిత్రలేఖన పోటీలను నిర్వహించారు. ఇందులో భాగంగా జూనియర్లకు జాతిపిత మహాత్మా గాంధీ, సీనియర్లకు మన రాష్ట్ర చిహ్నం అనే అంశంపైన చిత్రలేఖన పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రంథాలయ కార్యదర్శి శర్మ మాట్లాడుతూ ఈ నెల 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహిస్తామన్నారు. ఇందులో భాగంగా ముందస్తుగా పాఠశాల విద్యార్థులకు చిత్రలేఖన పోటీలు, గురువారం వక్తృత్వ వ్యాసరచన పోటీలు, శుక్రవారం నృత్య పోటీలు, దేశభక్తి గీతాలాపన పోటీలు నిర్వహిస్తున్నట్టు ప్రకటించారు. ఇందులో గెలుపొందిన విద్యార్థులకు 20వ తేదీన జరిగే గ్రంథాలయ వారోత్సవాల్లో బహుమతుల ప్రదానం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ లైబ్రేరియన్ లలిత, అసిస్టెంట్ లైబ్రేరియన్లు మధుబాబు, పూర్ణిమ, తులసి, సిబ్బంది లవకుమార్, దేవి, విద్యార్థులు, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. పద్దెనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకున్న పౌరులు ఓటరుగా నమోదు చేసుకోవడం ఒక బాధ్యతగా గుర్తించాలని ఏఈఆర్ఓ కమిషనర్ డాక్టర్ జె అరుణ పిలుపునిచ్చారు. మంగళవారం ఉదయం చిత్తూరు నగరంలోని రుక్మిణి కృష్ణస్వామి డిగ్రీ కళాశాలలో నిర్వహించిన ప్రత్యేక ఓటర్ల సవరణ 2024లో భాగంగా 18 సంవత్సరాలు పూర్తయిన వారికి ఓటర్గా నమోదు అవగాహన కార్యక్రమంలో ఏఈఆర్ఓ కమిషనర్ డాక్టర్ జె అరుణ పాల్గొని విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ విద్యార్థులు ఇప్పటి వరకు ఓటు హక్కు, పార్లమెంటు, అసెంబ్లీ వంటి అంశాలను పుస్తకాల్లో చదువుకొని ఉంటారన్నారు. ప్రస్తుతం 18 సంవత్సరాలు పూర్తి అయినందున ఇక ఒక బాధ్యతాయుతమైన ఓటరుగా మారాలని పిలుపునిచ్చారు. ఇందుకోసం మొదటగా ఓటు హక్కును నమోదు చేసుకోవాలన్నారు. ఓటు హక్కు నమోదు చేసుకోవడం ద్వారా మనల్ని పరిపాలించే వారిని ఎన్నుకునే అవకాశం పొందుతారన్నారు. జనవరి 1, 2024కు 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వారంతా ఖచ్చితంగా ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని, ఇందుకోసం కళాశాల స్థాయిలో అధికారులు, బిఎల్ఓలు అందుబాటులో ఉంటారన్నారు. ఫారం 6 దరఖాస్తులను పూర్తి చేసి ఓటు హక్కు పొందాలన్నారు. ఓటు యొక్క విలువపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సహాయ కమిషనర్ గోవర్ధన్, కళాశాల ప్రిన్సిపల్ రమేష్ బాబు, ఆర్ఓ గోపాలకృష్ణ వర్మ, ఆర్ఐ అమర్నాథ్ రెడ్డి, బిఎల్ఓలు, విద్యార్థులు పాల్గొన్నారు. అంటే మనకున్న ఓటు హక్కు ద్వారా now we can decide who has to be in the legislative assembly.
రాష్ట్రంలో దళితులపై దాడులు జరుగుతూ ఉంటే దళిత మంత్రులకు, ఎంపీలకు, ఎమ్మెల్యేలకు కనబడలేదా అని దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు నాగరాజు సూటిగా ప్రశ్నించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ వద్ద ఆయన ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులపైన విచ్చలవిడిగా, దుర్మార్గంగా, అతి కిరాతకంగా దాడులు పెచ్చరేపుతున్నాయని, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మాత్రం పట్టించుకోకపోవడం దురదృష్టకరమన్నారు. దాడికి గురైన దళితులు పోలీసులకు ఫిర్యాదు చేస్తే పోలీసులు కూడా దళితులకు న్యాయం చేయకపోగా దళితులపైనే కేసులు పెట్టడం విడ్డూరంగా ఉందన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం చట్టం ప్రకారం దళితులకు రిజర్వేషన్ పరంగా మన రాష్ట్రంలో ప్రజలు ఓట్లు వేసి గెలిపించిన సభల్లో అసెంబ్లీలకు పంపితే రాష్ట్రంలో దళితులపై, దళిత మహిళలపైన, గిరిజనులపైన, మైనార్టీలపైన దాడులు చేస్తూ ఉంటే దళిత మంత్రులు, దళిత ఎంపీలు, దళిత ఎమ్మెల్యేలకు ఇది కనబడలేదా అని గట్టిగా ప్రశ్నించారు. ఈ నిరసన కార్యక్రమంలో దళిత హక్కుల పోరాట సమితి జిల్లా నాయకులు దాసరి చంద్ర, నియోజకవర్గ అధ్యక్షులు పెనుమూరు బాబు, కార్యదర్శి గజేంద్ర బాబు, బాలాజీరావు, గోవిందస్వామి, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. మొన్న జరిగినటువంటి ఘటన, మొన్న కృష్ణా జిల్లాలో జరిగినటువంటి ఘటన, అది మరొక ముందే నిన్న ఘటన జరిగింది. అంటే దళితులని అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకుల యొక్క పలుకుబడితో, అండతో దళితుల పైన దాడులు జరుగుతూ ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం, దానికి సంబంధించినటువంటి పోలీసు ఉన్నత అధికారులు ఏం చేస్తున్నారని కూడా ఈ సందర్భంగా దళిత హక్కుల పోరాట సమితిగా ప్రశ్నిస్తున్నాం. రోజు రోజుకి దళితుల పైన దాడులు జరుగుతుంటే ఈ ప్రభుత్వం ఏమనుకునేది దళితులంటే, దళిత మొన్న చేసినటువంటి సామాజిక బస్ యాత్ర చేశారు. సామాజిక బస్ యాత్ర చేయాలంటే ఈ దళితుల పైన దాడులు జరుగుతుంటే మీరు ఏం చేస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందుకే జిల్లా కలెక్టర్ గారు కూడా వినతి పత్రాన్ని సమర్పిస్తున్నాం. ఇప్పటికైనా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దళితులపై జరుగుతున్నటువంటి దాడులను అరికట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వైఎస్ఆర్ రైతు భరోసా, పీఎం కిసాన్ కింద వరుసగా 5వ ఏడాది 2వ విడత ఆర్థిక సాయం నగదు జమ చేసే కార్యక్రమంను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారము పుట్టపర్తి నుండి లాంఛనంగా ప్రారంభించారు. జిల్లాలోని 2,31,144 మంది రైతుల ఖాతాలకు 94.29 కోట్లను ప్రభుత్వం జమ చేసినట్లు జేసీ శ్రీనివాసులు పేర్కొన్నారు. ఈ మేరకు వర్చువల్ విధానంలో సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన ఈ కార్యక్రమానికి స్థానిక జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరం నుండి జేసీ శ్రీనివాసులతో పాటు నగర మేయర్ అముద, రాష్ట్ర విదేశీ వ్యవహారాల ప్రభుత్వ సలహాదారు జ్ఞానేందర్ రెడ్డి, జడ్పీ వైస్ చైర్పర్సన్ రమ్య, వ్యవసాయ, ఉద్యానవన, పట్టు పరిశ్రమల శాఖల అధికారులు మురళీకృష్ణ, మధుసూదన్ రెడ్డి, శోభారాణి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ జోనల్ చైర్పర్సన్ శైలజారెడ్డి, పీకేఎం ఉడా చైర్మన్ వెంకటరెడ్డి యాదవ్, జడ్పీ మహిళా స్థాయి సంఘ చైర్పర్సన్ భారతి మధుకుమార్, సంబంధిత అధికారులు, రైతులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం అనంతరము అర్హులైన లబ్ధిదారులకు మెగా చెక్కును అధికారులు ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా అందజేశారు. 2,204.77 కోట్ల రూపాయలని మనందరి సమక్షంలో పుట్టబర్తిలో బటన్ నొక్కి రాష్ట్ర రైతులకి లబ్ధిదారులుగా చేకూరుస్తున్న బృహత్తరమైనటువంటి సన్నివేశాన్ని మనం వీక్షించవచ్చు. అనంతరం జగనన్నకు తోడై ముందుకు బదరా 2,204.77 కోట్ల రూపాయలకు సంబంధించిన మెగా చెక్కును రిలీజ్ చేయబోతున్నారు. రైతులందరికీ గట్టిగా రైతులందరూ చప్పట్లతో మన హర్షధ్వానాలను తెలియజేద్దాం. అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక వైఎస్ఆర్ గారిని చూసినా, ఒక జగన్ను చూసినా కూడా అర్థమవుతుంది అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు జరుగుతా ఉన్న సామాజిక సాధికార యాత్రలను చూసినా కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తా ఉంది. ఈరోజు నా ఎస్సీలను, నా ఎస్టీలను, నా బీసీలను, నా మైనారిటీలను ఈరోజు నాయకత్వ రోల్లోకి తీసుకొని వచ్చి వాళ్ళ చేత మీటింగులు పెట్టిస్తా ఉన్నా కూడా తండోపతండోలుగా ఈరోజు జనాదులందరూ కలిసి వస్తా ఉన్నారు అనంటే ఎంతగా ఆ ప్రతి పేదవాడి గుండెల్లోనూ రైతుకు, రైతాంగానికి
మనందరి ప్రభుత్వం ఎంతగా మద్దతిచ్చిందో, చంద్రబాబు 14 సంవత్సరాలు సీఎంగా ఉండి కూడా ఎందుకు మీ బిడ్డ జగన్ చేసిన పనులను ఎందుకు చంద్రబాబు చేయలేకపోయాడో ఆలోచన చేయమని చెప్పి ప్రతి రైతన్నను కూడా నేను కోరుతా ఉన్నాను. డిసెంబర్ 9వ తేదీన నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కరుణ కుమార్ పిలుపునిచ్చారు. ఈ మేరకు మంగళవారం మధ్యాహ్నము ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న క్రిమినల్, సివిల్ కేసులకు సంబంధించి ప్రత్యక్ష, పరోక్షంగా కార్యక్రమం జరుగుతుందన్నారు. దీనికి సంబంధించి పోలీసు శాఖ, సంబంధిత శాఖ అధికారులు సమన్వయంతో అధిక కేసులను పరిష్కరించడానికి కృషి చేయాలి అన్నారు. డిసెంబర్ 9వ తేదీన జరగనున్న ఈ జాతీయ లోక్ అదాలత్కు సంబంధించి వారి పరిధిలోని పోలీస్ స్టేషన్ను సంబంధిత శాఖ అధికారులు ప్రజలకు అవగాహన కల్పించి రాజమార్గంగా వీలైనంత కేసులను పరిష్కరించే దిశగా కృషి చేద్దామని పిలుపునిచ్చారు. పరోక్షంగా సాంకేతిక విజ్ఞానాన్ని వాడుకొని ఆ సాంకేతిక విజ్ఞానం ద్వారా దృశ్య శ్రవణ విధానం ద్వారా మరి లోక్ అదాలత్ బెంచ్ ముందు మనం హాజరై మన కేసుల్ని మరి సామరస్య ధోరణిలో పరిష్కారం చేసుకోవడం దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం అని మీ అందరికీ తెలుసు. లోక్ అదాలతులు భారతదేశ న్యాయ వ్యవస్థలో ఒక కీలక పాత్రను వహిస్తున్నాయి అనడంలో ఏమాత్రం సందేహం లేదు. లక్షలాది కేసుల్ని మనం జాతీయ లోక్ అదాలతుల్లో మన గౌరవ అత్యున్నతమైనటువంటి న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు మరియు గౌరవ హైకోర్టులు మరియు గౌరవ జిల్లా కోర్టులు, అలాగే మిగతా కోర్టులు, ఇంకోటి ఏంటంటే మనం కన్జ్యూమర్ కేసెస్, పర్మనెంట్ లోక్ అదాలత్ కేసెస్ కూడా, లేబర్ డిస్ప్యూట్స్, ఇలాంటి అనేక కేసుల్ని మనం స్వీకరించడమే కాకుండా వాటికి ప్రస్తుతం జాతీయ లోక్ అదాలత్ తప్ప మరి రోజువారీ లోక్ అదాలతుల్ని నిర్వహించడం లేదని మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. ఈ యొక్క సూచన కూడా మన గౌరవ సుప్రీంకోర్టు వారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకే మనం రోజువారీ కానీ వారాంతర లోక్ అదాలత్లు కానీ నిర్వహించట్లేదు. కాబట్టి మీ అందరూ కూడా మీ కేసులు, అంటే సివిల్ మరియు క్రిమినల్ కేసెస్, సివిల్ కేసులు ఏవైనా కానివ్వండి, క్రిమినల్ కేసెస్ మనం సిఆర్పిసి సెక్షన్ 320 ప్రకారంగా ఏవైతే కేసెస్ మనం స్వీకరిస్తామో, అంటే ఇటీవల చిత్తూరు నగరంలో జరిగిన సామాజిక సాధికార బస్సు యాత్రలో భాగంగా జిల్లాకు సంబంధించి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను డిప్యూటీ సీఎం అంజద్ బాషా ప్రకటించడము విదితమే. దీనికి సంబంధించి మంగళవారం ఉదయం చిత్తూరు నగరంలో జరిగిన ఓ కార్యక్రమంలో భాగంగా ఆర్టీసీ వైస్ చైర్మన్ విజయానంద్ రెడ్డిని ప్రశ్నించగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్టీకి సంబంధించి ఎలాంటి నిర్ణయాలైనా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లేదా జిల్లాకు పెద్ద దిక్కు మంత్రి పెద్దిరెడ్డి మాత్రమే తీసుకుంటారని స్పష్టం చేశారు. మిగిలిన ఎవరైనా అభ్యర్థులను ప్రకటిస్తే అది గాలి మాటలే తప్ప అందులో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. అంజద్ బాషా గారు అనౌన్స్ చేశారు. లేదు, అంజద్ బాషా గారు చేశారు. ఎంపీ గారు అనౌన్స్ చేశారు. యాక్చువల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఈ దేశంలోనే ప్రాంతీయ పార్టీలో అత్యంత పటిష్టమైన పార్టీ. ఆ పార్టీకి అధ్యక్షులు గౌరవనీయులు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరినైనా అభ్యర్థిని ప్రకటించాలంటే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ప్రకటిస్తారు. అంతేగాని రెడ్డప్ప గారు, అంజద్ బాషా గారు ప్రకటించడానికి వాళ్ళకి అధికారము లేదు, ఇది లేదు. వాళ్ళు ఏదైనా ప్రకటించుకుంటే గాల్లో మాటలు తప్పితే అది నిజానికి ఆచరణమైన మాటలు కాదని తెలియజేసుకుంటున్నాను. పెనుమూరు మండలంలో టప్పాకాయల విక్రయాలకు అనుమతి ఇచ్చిన ముత్యాలమ్మ అమ్మవారి ఆలయం వద్ద ఉన్న ప్రాంగాన్ని తహసీల్దార్ కళావతి, ఎస్ఐ అనిల్ కుమార్ పరిశీలించారు. వారు మాట్లాడుతూ దీపావళి పండుగ సందర్భంగా మండలంలో టపాకాయలు దుకాణ నిర్వాహకులు ప్రభుత్వ నియమ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని పేర్కొన్నారు.
టపాసుల నిర్వహణ ప్రాంతంలో ఎలాంటి అవాంఛనీయ ప్రమాదం జరగకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. అక్రమంగా నాడుసరా కాస్తున్న స్థావరాలపై కార్వేటి నగరం మండలంలో నిర్వహించిన మెరుపుదాడుల్లో 400 లీటర్ల నాడుసారా ఓటును ధ్వంసం చేసినట్లు కార్వేటి నగరం ఎస్సీబీసీఐ నాగరాజు మంగళవారం ఉదయం ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ కార్వేటి నగరం మండలంలోని పలుచోట్ల మంగళవారం ఉదయం సుమారు 8 గంటల ప్రాంతంలో నిర్వహించిన మెరుపుదాడుల్లో దాదాపు 400 లీటర్ల నాడుసారా ఓటును ధ్వంసం చేసి వాటికి వినియోగించే పరికరాలను పూర్తిగా ధ్వంసం చేశామన్నారు. మండల పరిధిలో ప్రజలు ఎవరైనా ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ మెరుపుదాడుల్లో పుంగనూరు ఎస్సీబీ పోలీసులు, కార్వేటి నగరం ఎస్సీబీ పోలీసులు పాల్గొన్నారు. గంగాధరనల్లూరు నియోజకవర్గం కార్వేటి నగరం మండలంలో జనసేన ఇన్ఛార్జ్ డాక్టర్ యుగేంద్ర పొన్న ఆధ్వర్యంలో కార్వేటి నగరం మండలాన్ని తిరుపతి జిల్లాలో కలపాలని 10 గ్రామాల పంచాయతీలోని సురేంద్ర నగరం, హవా, కొత్త డేరా కండ్రిగ, కొత్త ఇండ్లు, కృష్ణ సముద్రం, మునిరెడ్డి కండ్రిగ, జీలావారి కండ్రిగ, కృష్ణాపురం హవా, కేపీ అగ్రహారం, ఎర్రమరాజుపల్లి, గాజంకి గ్రామాల్లో నిరసన మరియు సంతకాల సేకరణ జరిగింది. ఈ సందర్భంగా యుగేంద్ర మాట్లాడుతూ తుడా పరిధిలో ఉన్న కార్వేటి నగరం మండలం తిరుపతి జిల్లాకు పనికిరాదని ప్రశ్నించారు. చిత్తూరు జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి ప్రభుత్వానికి నివేదికలు పంపాలని జనసేన తరపున విజ్ఞప్తి మరియు డిమాండ్ చేస్తున్నానని అన్నారు. నగరాన్ని తిరుపతి మహానగరంలో చేర్చకపోతే సమ్మె ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు. 10 గ్రామాల్లో సంతకాల సేకరణ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో కార్వేటి నగరం మండలాన్ని తిరుపతిలో కలిపి తిరుగుతామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కార్వేటి నగరం మండల అధ్యక్షులు శోభన్ బాబు, కార్వేటి నగరం టౌన్ కమిటీ అధ్యక్షులు రాజేష్, మండల ఉపాధ్యక్షులు విజయ్, సెల్వి, జిల్లా సంయుక్త కార్యదర్శి రాఘవ, మండల కార్యదర్శి మహేంద్ర, టౌన్ కమిటీ ప్రధాన కార్యదర్శి సూర్య నరసింహులు, కార్వేటి నగరం మండల కార్యదర్శి దేవ, గ్రామస్తులు, జన సైనికులు పాల్గొన్నారు. కార్వేటి నగరం మండలాన్ని తిరుపతి జిల్లాలో చేర్చాలని ఖచ్చితమైనటువంటి డిమాండ్తో జనసేన పార్టీ పోరాడుతోంది. ఎన్ని సమస్యలు అడ్డు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా వీరోచితమైన పోరాటం చేసి కార్వేటి నగరం మండలాన్ని తిరుపతి జిల్లాలో చేర్చేంత వరకు కూడా జనసేన పార్టీ తీవ్ర స్థాయిలో పోరాడుతుందని మేము తెలియజేస్తా ఉన్నాం. యమమిలాసం పంచాయతీ మునిరెడ్డి కండిగలో నుంచి మేము ఈ నిరసన వ్యక్తం చేస్తున్నాం. ఖచ్చితమైనటువంటి డిమాండ్ మాదిది. ఈ మండలంలో ఉన్న ప్రజలు సౌభాగ్యం కోసం, సుభిక్షం కోసం ఈ నిరసన కార్యక్రమం సంతకాల సేకరణ చేసి చిత్తూరు గౌరవ కలెక్టర్ వారికి అందించి ఇంకా ముందు కార్యక్రమంలో కూడా మేము ఖచ్చితంగా పోరాటం చేస్తాం, మహాధర్నా చేసి సాధించుకుంటామని ఈ మండల ప్రజల తరపున మేము పోరాటానికి సిద్ధంగా ఉన్నామని, కార్వేటి నగరం మండల ప్రజల శ్రేయస్సే జనసేన పార్టీ పరమావధి అని నేను తెలియజేస్తా ఉన్నాం. జై జనసేన. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం కార్వేటి నగర్ మండలాన్ని జై జనసేన. చిత్తూరు జిల్లా గంగాధరనల్లూరు నియోజకవర్గం ఎస్ఆర్పురం మండలం కటికపల్లి హరిజనవాడలో రోడ్లపై నీరు చేరి చెరువును తలపిస్తుండటంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షం వచ్చినప్పుడల్లా గ్రామంలో రోడ్లపై నీరు వచ్చి చేరుతుందని గ్రామ ప్రజలకు తీవ్ర ఇబ్బందికి గురవుతున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొన్న ఘటనలో ఓ యువకుడికి తీవ్ర గాయాలైన ఘటన మంగళవారం ఉదయం సుమారు 8 గంటల ప్రాంతంలో కార్వేటి నగరం మండలంలో చోటు చేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కార్వేటి నగరం ఎస్ఐ దస్తగిరి తెలిపారు. ఆయన కథనం మేరకు చిత్తూరు జిల్లా గంగాధరనల్లూరు నియోజకవర్గం కార్వేటి నగర మండలం పద్మ సరస్సు సమీపంలోని చిత్తూరు పుత్తూరు జాతీయ రహదారి వద్ద సిడి కండ్రిగ గ్రామానికి చెందిన ఉమాపతి అనే యువకుడు పుత్తూరు నుంచి కార్వేటి నగరంకు వస్తున్నాడు. మార్గ మధ్యలో ఎదురుగా వచ్చిన కారు ఢీకొట్టడంతో కింద పడి అతనికి తీవ్ర గాయాలైంది. స్థానికులు గోపి, గోవిందస్వామి సహాయంతో పుత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. యువకుడి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్య చికిత్స కోసం తిరుపతి రుయాకు తరలించినట్లు సమాచారం. ఈ మేరకు సంఘటనా స్థలానికి చేరుకుని ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ దస్తగిరి తెలిపారు.
బంగారుపాలెం మండలం తగువారిపల్లి పంచాయతీ ఆది ఆంధ్రవాడ కాలనీ సమీపంలోని రోడ్డుపై మంగళవారం భారీ వృక్షం నేలకొలింది. స్పందించిన సర్పంచ్ వాణిప్రియ అడ్డంకులను తొలగించి వాహనదారులకు ఊరట కలిగించారు.